ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఇస్తున్న పొదుపు సూచనలు వినడానికి బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. బంగారం కొనవద్దు, విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవద్దు, సేంద్రియ వ్యవసాయం చేయాలంటూ మోడీ చెబుతున్న మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వల్ల శ్రీలంక ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో చూశామని, ఇప్పుడు భారత్లో కూడా అదే ప్రయోగాలు చేయటం రైతులను మోసం చేయడమేనంటున్న బివి రాఘవులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపై మాట్లాడేందుకు మనతో పాటు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు ఉన్నారు. సో ఆయన మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, మోడీ గారు ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనలో బంగారం కొనుగోలు చేయొద్దంటూ, లేదా కొంచెం వర్క్ హోమ్ ఇట్లాంటి చేయాలని చెప్తారు. దాన్ని మీరేం చెప్తారు సార్? 10వ తేదీన మోడీ గారు ప్రసంగం చేస్తూ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలి, ఇబ్బందులు వచ్చినాయి, మధ్య ఆసియాలో ఇరాన్ మీద దాడి సందర్భంగా ఈ ఇంధన ఎగుమతులు దిగుమతుల మీద ఇబ్బందులు వచ్చి మనకి సరఫరాలు తగ్గిపోయినాయి కాబట్టి పొదుపు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆయన చాలా సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి, బంగారం కొనకూడదని, విదేశాల్లో పెళ్లి చేసుకోవద్దని, ఫంక్షన్ చేసుకోవద్దని ఇలా చాలా సూచనలు చేశారు. వాస్తవంగా రాబోయే కాలంలో మేము ఇంధన ధరలు పెంచాల్సి వస్తుంది, మీరు అది జరగకుండా ఉండాలంటే పొదుపు చేయాలని చెప్పేసే పత్రలో ప్రజలను ఒక రకమైన బెదిరింపు తప్ప ఇంకోటేం కాదు. వాస్తవంగా అది పరిష్కారం కాదు. పరిష్కారం ఏమిటంటే అక్కడ అమెరికా దిగ్బంధనం ఆపేస్తే వెంటనే ఇంధన సరఫరా జరిగితే ఈ సమస్యలన్నీ ఉండవు. మోడీ గారు ట్రంప్ను అడగడం మానేసి యుద్ధం ఆపండి, దిగ్బంధనం తొలగించండి, మాకు రావాల్సిన గ్యాసు ఇంధనాలని అనుమతించండి అని చెప్పేసి మోడీ గారు ట్రంప్ను ఒత్తిడి చేయడం మానేసి, అలాగే ప్రపంచ దేశాలను పోగు చేసి అమెరికా రకంగా దిగ్బంధనం ఎత్తేసేట్టుగా ఒత్తిడి చేయడం మానేసి, మేము అది చెయ్యం, ట్రంప్ గారు నేను స్నేహితులమి కాబట్టి మా కోసం మీరు భారం మోపిండి అని చెప్పేసి ప్రజల్ని ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది అనుమతించరాంది. సేవ్ చేయాలని ఉద్దేశంతో బైకులపై ముఖ్యమంత్రి కూడా పర్యటన చేస్తున్నారు. కొంతమంది కార్లు కూడా క్వాంటిటీ తగ్గించిన పరిస్థితి ఇతర రాష్ట్ర సీఎం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇంధనం మానేస్తారు, కార్లు మానేస్తారు, మళ్ళీ కార్లు కొనమని చెప్తున్నారు. ఇప్పుడు ఎరువులు మానేయమంటున్నారు, పంటలు పండవు, అప్పుడు తిండి కూడా మానేయమంటారు ఏంటి? ఈరోజు బాగా తినండి, బాగా తిరగండి, బాగా వాడండి, వినియోగించండి, అభివృద్ధి అవుద్దని ఒకవైపుని చెప్తూ ఇప్పుడు అన్నీ మానేయండి అని చెప్తే రేపు ఆర్థిక అభివృద్ధి ఏమవుద్ది, నిరుద్యోగం పరిస్థితి పెరగదా? ఇవన్నీ ఆలోచన చేయడం లేదు. బంగారం కొనద్దు అంటున్నారు. 2 లక్షల మంది ఈరోజు బంగారం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది దానికి సమాధానాలు లేవు. అనాలోచితంగా చెప్పడం తప్ప అసలు కీలకమైన పరిష్కారం గురించి మాట్లాడకుండా ఈ రకంగా ప్రజల గురించి మాట్లాడటం అని చెప్పేసి అసంబద్ధమైన విషయం, అనాలోచితమైన విషయం అని చెప్పి అనుకుంటున్నాను. రైలుగా ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలో ఎంతమంది ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఉంది? ఇటీవల వి వెంకటేష్ రిటైర్డ్ పోలీస్ అధికారి కూడా విశాఖ వేదిక కొన్ని ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలు చేశారు. అదాన్ లాంటి వాళ్ళు విశాఖ మీద కన్నేసని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. మీరేం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని చెప్పేసి రోజు చెప్తున్నారు. వస్తే మంచిది, కానీ ఎందుకు వస్తుంది, దానివల్ల లాభం ఏమిటి, ఎవరికి లాభం అని చెప్పేసి తాను భూపందారం చేయడానికి, అంటే రాష్ట్రంలో ఉండే భూముల్ని, రైతుల భూముల్ని, లేకపోతే ప్రజలు చేసుకుంటున్న భూముల్ని పెద్ద పెద్ద వాళ్ళకి, ఫారిన్ కంపెనీలకి ఇవ్వడం కోసం ఈరోజు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు అని చెప్పేసి ఓదరగొట్టడం తప్ప పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు $20 బిలియన్ మన దేశం నుంచి పెట్టుబడి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ప్రపంచ పరిస్థితుల మూలంగా వెళ్ళిపోతుంది, కొత్తగా వస్తున్న పరిస్థితి లేదు. ముందు ఈ భూములు స్వాధీనం చేసుకోవాలి కాబట్టి వచ్చేస్తున్నాయి చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా కొన్ని పరిశ్రమలు వచ్చినా అవి మనకు ఉపాధి సృష్టించేవి కాదు. ఇక్కడ నీటిని, ఇక్కడ భూమిని, ఇక్కడ విద్యుత్తుని వాడుకొని లాభాలు చేసుకొని తీసుకెళ్ళే తప్ప ఎక్కడ ఉద్యోగాలు సృష్టించేవి కాదు. అటువంటి పెట్టుబడి అవసరమే ఉంది. ఇక్కడ కుర్రవాళ్ళకు ఉద్యోగాలు, యువతలకు ఉద్యోగాలు సృష్టించి ఆ రకంగా పెట్టే పరిశ్రమలు కావాలి. దానికి విదేశీ పెట్టుబడి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. అటువంటి పెట్టుబడులు చాలా నామమాత్రంగా ఉన్నాయి. విజయ్ సంబంధించి తమిళనాడు ఎన్నికల్లో మద్దతు తెలిపారు. సో ఎక్కడ ఎలా ఉండిపోతుంది ఎక్స్పెక్ట్ చేస్తుంది? జనరల్ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ పరిపాలన విధంగానే నేను కొత్త విధానం చూపించే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు విజయ్ పార్టీకి, టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. అది ప్రజలు ఇచ్చిన మద్దతు, దాన్ని మనం గౌరవించాలి. అందుకనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి
దాన్ని అందరూ ఆ ప్రభుత్వం ఏర్పడేదానికి సహకరించాలని చెప్పేసి మా పార్టీ వైఖరి. గవర్నర్ దాన్ని అడ్డుకున్నాడు కాబట్టి అభ్యంతరం తెలియజేశాం. రెండోది, ఎన్నికలకు ముందు 3 విషయాలు ఆయన చెప్పాడు. మేము లఘువాదానికి కట్టుబడి ఉంటాం, రాష్ట్రాల హక్కును కట్టుబడి ఉంటాం, అలాగే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాం అన్నారు. అవి కూడా మంచి విషయాలు. అందుకనే మేము మద్దతు ఇచ్చాం. ఇక నుంచి అధికారానికి వచ్చిన తర్వాత 3 విషయాలకు కట్టుబడతాడా లేదా, ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలు జరుపుతాడా లేదా అని చెప్పేసేది మేము ఆయన వ్యవహరించే తీరుని బట్టి నిర్ణయించుకుంటాం. కొత్తగా వచ్చాడు, ఇంకా ఏం వ్యవహరిస్తాడు ఏంటి అనేది ఇప్పుడు తేల్చాల్సిన సమస్య కాదు. రాబోయే కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దాన్ని బట్టి పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా అపోజ్ చేస్తాం. అప్పుడు ప్రభుత్వం కూలిపోతే బాధ్యత ఆయన తప్ప మాది కాదు. మొత్తానికి ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చిన తీరుకి మేము కూడా మా ఆయనతో పాటు గత కాలంలో కలిసింది. ఖచ్చితంగా ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలి. లేని పక్షంలో కూడా మేము కూడా ఆ పార్టీకి సపోర్ట్ కంటే ప్రజల వైపు నిలబడేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా నూతన సీఎం తమిళనాడు విజయ్ అయితే కృషి చేయాలని చెప్పి కూడా బీవీ రాఘవ్ చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.